హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కాంపిటేటివ్ గురు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. లెట్స్ బిగిన్ టాపిక్. దేశంలో 10 లక్షల టీచర్ పోస్టులు ఖాళీ, పార్లమెంటరీ నివేదిక ఆందోళన. దేశంలో 10 లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని 368వ పార్లమెంటరీ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా ప్రాథమిక, సెకండరీ పాఠశాలల్లో ఖాళీల సంఖ్య అధికంగా ఉన్నదని తెలిపింది. వీటిలో 7.5 లక్షల పోస్టులు ఫౌండేషన్ స్థాయిలోనే ఖాళీగా ఉన్నాయని చెప్పింది. ఈ ఖాళీలను తక్షణమే భర్తీ చేయకపోతే దీర్ఘకాలిక పరిణామాలు సంభవిస్తాయని హెచ్చరించింది. ఖాళీలు కేవలం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం కాలేదని, కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల్లో కూడా 30 నుండి 50% ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఎత్తి చూపింది. శాశ్వత ప్రాతిపదికన ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా కాంట్రాక్ట్ సిబ్బందితో నెట్టుకొస్తున్నారని, దీనివల్ల విద్యలో నాణ్యత దెబ్బతింటుందని తెలిపింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ కేటగిరీలకు రిజర్వేషన్ సక్రమంగా వర్తింప చేయడం లేదని పార్లమెంటరీ నివేదిక వివరించింది. జూన్ నాటికి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషనల్ 54% గ్రూప్ ఏ పోస్టులు, 43% గ్రూప్ బి పోస్టులు, 89% గ్రూప్ సి పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. 2019 నుంచి శాశ్వత ప్రాతిపదికన వ్యవస్థలో నాణ్యతా ప్రమాణాలను సమర్థవంతంగా నియంత్రించలేకపోతుందని, సమన్వయం లోపిస్తుందని చెప్పింది. నూతన రెగ్యులేటరీ ప్రతిపాదనను కూడా నివేదిక తప్పుపట్టింది. ఉపాధ్యాయ విద్య అవసరానికి మించి కేంద్రీకృతం కావడంపై ఆందోళన వ్యక్తం చేసింది. మీరు సంతకు వస్తారు, లేకుంటే ఏదో పని మీద వస్తారు. వచ్చినప్పుడు మళ్ళీ ఓట్లకు పోవాలంటే 100 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. అదే 5 రూపాయలు పెడితే కడుపు నిండా తిండి తినేట్టుగా అన్నా క్యాంటీన్లు మీకు పెడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా మెగా డిఎస్సి ఇప్పుడే చెప్పారు, ఈ నెలాఖరికి 16,500 మంది కొత్తగా టీచర్లు నియమించి మీ స్కూల్స్ పంపించే బాధ్యత నాది. ఇంకొక పక్క 20 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే ఆలోచించాం. 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడానికి ఎంఓయూలు చేశాం. దీనివల్ల 8 లక్షల నుంచి 9 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంకా ఇలాంటివి అనేక కార్యక్రమాలు చేసి మీకు ఉద్యోగాలు కల్పించడానికి, ఇక్కడుండే యువత వేరే ప్రాంతాలకు పోకుండా ఇక్కడే ఇవ్వడానికి నేను ముందుకు వస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు